హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రోయోగం కార్యక్రమానికి స్వాగతం. మీ జాతకరీత్యా కలుగు విద్య, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి ఇలా జాతకానికి సంబంధించిన అనేక సమస్యలకు చక్కని పరిష్కారాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థాభివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, షష్టిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి సర్వ సమస్యలకు గురుగారి ఆధ్వర్యంలో ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నవగ్రహ జపాలు, 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగిపోవడానికి 365 సార్లు రుద్రపారాయణం, ఇష్టకామ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం సశాస్త్రీయంగా మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్పై కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ను మీరు తీసుకొని మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేసుకోవాలి, చక్కని పరిష్కార మార్గాల్ని పొందాలి అని అనుకున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంబంధించి మీరు అపాయింట్మెంట్ని పొందొచ్చు గురుగారిది. గురుగారు మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో 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 అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా మీ పాపది? జూన్ 7 98 అండి. సమయం చెప్తారా? సమయం మధ్యాహ్నం 2-2:30 మధ్యలో. సరేనండి. ఎక్కడ జన్మించారు? నెల్లూరు. గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్కారం గురుగారు. ఆయుష్పతి భవ, శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందామమ్మా? మా అమ్మాయి బీటెక్ అయిపోయింది గురుగారు. 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంది, జాబ్ రావట్లేదు. ఆరోగ్యం కూడా సరిగా ఉండదు. ఓకే. అది కొంచెం మానసికంగా ఒత్తిడిగా ఉన్నట్లు అనిపిస్తుంటది. మరి ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? ఇంతకుముందు ఎక్కడ చూపించలేదు గురుగారు. అంటే ఈ అమ్మాయికి 15వ ఏట వచ్చినప్పటి నుంచి ఇలాగే ఉందమ్మా అనారోగ్య సమస్యలు? 15 సంవత్సరాల నుంచే ఉంది గురుగారు. ఎందుకంటే ఆ జాతకరీత్యా అప్పటి నుంచే అంటే ఏమీ లేదమ్మా, ప్రధానంగా బలహీనత ఎక్కువగా ఉంటుంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా అన్ని నార్మల్గానే రిపోర్ట్స్ వస్తాయి, ఏదో బలానికి మందులు ఇచ్చి పంపించేస్తారు. కానీ అమ్మాయి మాత్రం ఎప్పుడూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంది. ఇది జరుగుతుందా మీకు? అవును గురుగారు. అంటే డాక్టర్ల రిపోర్ట్లో కూడా మీకేం తెలవలేదమ్మా? ఏం లేదు అని చెప్తున్నారు, కానీ ఎక్కువగా అదే వీక్ గా ఉంటుంది గురుగారు. జాతకంలోనే ఉందమ్మా జాతకరీత్యా. దానికి సంబంధించినటువంటిది దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అన్నిటికంటే కూడా ఈ సృష్టిలో అన్నిటికంటే అతీతమైనటువంటిది, గొప్ప శక్తి కలిగినటువంటిది దైవానుగ్రహం. మానవుడి మేధస్సు ఎంతవరకు ప్రయత్నం చేసినా కొంతవరకే. చంద్రమండలం దాకా వెళ్ళగలిగాడు, కుజగ్రహ మండలం దాకా వెళ్ళలేకపోతున్నాడు. కారణం ఏంటంటే దైవక శక్తి ముందు మానవుడి శక్తి చాలా అల్పం. కాబట్టి కాకపోతే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఏదో కొద్దిపాటి విజయానికే అద్భుతాలు జరిగిపోతున్నాయి, మనంతా గొప్పగా అని చెప్పి ఫీల్ అయిపోతూ ఉంటుంటాం. చిన్న చిన్నటువంటి విజయాలకే మనము ఈ దైవాన్ని నమ్మలేకుండా ఉండి దైవాగ్రహానికి గురవుతూ మా దైవానుగ్రహానికి ఏం చేయాలో తెలియకుండా ఇబ్బంది పడుతుంటారు. అందుకనే వైద్యం కూడా పూర్తి చేయలేనటువంటి, వైద్యం కూడా నయం చేయలేనటువంటిది మంత్రం ద్వారా మనకు దైవానుగ్రహంతో మనకు కలుగుతుంది. ఇది ఇటువంటి కొన్ని జాతకాలు అనేటువంటివి మనకు వచ్చినప్పుడు మనకి ఇది ప్రస్ఫుటం అవుతుంది. ఇక్కడ ఏంటనంటే అమ్మాయి జాతకరీత్యా ప్రధానంగా ఇక్కడ ఆరోగ్య స్థానాధిపతిగా రోగస్థానాధిపతి అయినటువంటి శని భగవానుడు జాతకరీత్యా కేతు నక్షత్రగతులై ఉండడం, అట్టి ఆ యొక్క కేతువు రోగస్థానంలో స్థితి పొంది ఉండడం, అంతేకాకుండా అష్టమ స్థానం ఆయుస్థానంలో శని భగవానుడు నీచ స్థితి పొంది ఉండడం,
కారకో భావనాశాయ. అయితే కొన్ని లగ్నాలకి శని యోగకారకుడు. అటువంటి యోగకారకుడు అయినటువంటి శని అష్టమ స్థానంలో ఉన్న ఆయుస్థానంలో ఉన్న ఆయుర్దాయాన్ని కలగజేస్తాడు. కాకపోతే ఇక్కడ బలంగా లేకపోవడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు. అంతేకాకుండా మారక స్థానాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉండడం, అట్టి శుక్రుడు జాతకరీత్యా అష్టమ స్థానంలో కూడాను శని భగవాన్తో కలిసి ఉండడం జాతకరీత్యా దోషం. ఇక చంద్రాత్తు మారక స్థానంలో స్థితి పొంది ఉండడం, ఇది జాతకరీత్యా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దోషం. అంటే ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? చిన్న వయసులో చూపించాం గురువు గారు. అప్పుడు ఏం చెప్పలేదు, వాళ్ళు బాగానే ఉందని చెప్పారు. తర్వాత ఎక్కడ చూపించలేదని. మంచిదమ్మా. అంటే జాతకరీత్యా ఏంటంటే ప్రధానంగా కాలసర్పదోషంలో జన్మించిందమ్మా అమ్మాయి. కాలసర్పదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించుకోవాలి. అంతకు మించి ఇప్పుడు ఈ అమ్మాయి మీ అమ్మాయా మీ మనవరాలా? అమ్మాయి. అంటే మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా కుటుంబంలో? ఉన్నాయి గురువు గారు. మా తమ్ముడు చనిపోయాడు యాక్సిడెంట్ లో. ఓకే. మా అత్తగారు అన్న తమ్ముడు కూడా చనిపోయారు గురువు గారు. మరి ఆ దోష ప్రభావం ఉన్నప్పుడు కుటుంబంలో ఇలాంటి అనారోగ్య సమస్యలు కానీ, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు కానీ, అలాగే కుటుంబం ఎదుగుదల లేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. కాబట్టి నాసిక్ త్ర్యంబకేశ్వరంలో నారాయణ బలి జరిపించండి. జరిపించిన తర్వాత మే 20 నుంచి 26వ తారీఖు వరకు శ్రీకాళహస్తి క్షేత్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరపబడుతున్నాయి. ఈ అమ్మాయి కాలసర్పదోషంలో జన్మించింది కాబట్టి కాలసర్పదోష నివారణ పూజలతో పాటుగా జాతకరీత్యా వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి సర్వ సమస్యల నివారణకి ఆ యొక్క మే 20 నుంచి 26వ తారీఖు వరకు సశాస్త్రీయంగా నిజాయితీగా చేయించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులతో సహా మీరు కూడా అవకాశం ఉండి భగవంతుడు మీకు శక్తినిస్తే, ఎందుకనంటే ఈ రోజున మనం డబ్బు సంపాదించుకోవచ్చు, రేపు పొద్దున మళ్ళీ పోగొట్టుకోవచ్చు, మళ్ళీ ఇంకోసారి సంపాదించుకోవచ్చు. కానీ అనారోగ్యాన్ని మనం ఒకసారి పూర్తిగా మనం పోగొట్టుకున్నామా, మళ్ళీ తిరిగి పొందాలి అని అంటే ఎంతో ఖర్చు పెట్టుకోవాలి. కనిపించేటువంటి వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తామో కనిపించని దైవానుగ్రహానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చినప్పుడే మన జీవితంలో సక్సెస్ బాట అనేటువంటిది ఉంటుంది. కాబట్టి జాతకరీత్యా మనం ఏంటనంటే ఆశావహ దృక్పథము, అంతేకాకుండా ఆప్టిమిజంతో మెంటాలిటీతో పైకి వచ్చేటువంటి తరం ఇప్పుడంతా కూడా. అంటే కంటికి కనిపించేదే నిజం అనుకుని నమ్మేటువంటిది, కనిపించిన దైవం కోసం ఆరాధన చేసేటువంటి స్థితి క్రమంగా తగ్గిపోతుంది. కావున జాతకరీత్యా అవకాశం ఉంటే భగవంతుడు మీకు నిజంగా శక్తినిస్తే ఆ కార్యక్రమంలో గోతనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సంపూర్ణమైనటువంటి అనారోగ్య సమస్య తీరుతుంది. చెప్పిన పరిహారాన్ని పాటించండి. శుభం భూయాత్. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారమ్మా? జూన్ 16th అమ్మా. సంవత్సరం అండి? మరొక్కసారి చెప్తారా? అర్థం కాలేదు. 2001 మేడం. తెల్లవారుజామున 4 గంటలకు. ఎక్కడ జన్మించారమ్మా? గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా, ఏం తెలుసుకుందాం కాల్ చేశారు? చెప్పండి అమ్మా. మేమిద్దరం ఆడపిల్లలే అండి. మా నాన్నగారు చనిపోయారండి మధ్యలోనే. ఓకే. మాకు పితృదోషం ఉందని తెలిసిందండి. ఓకే. నేను అన్ని పరిహారాలు చేయగలిగాను. ఆడపిల్లలు మా నాన్నగారికి సంస్కారాలు కూడా మా పైన వాళ్ళ అబ్బాయి చేశారండి. ఓకే. మాకు దాని నుండి విముక్తి కోసం మేము మా చెల్లి నేను చేసుకోవాల్సిన పరిహారం కొంచెం నేను రావాలని కోరుకుంటున్నాను. అంటే ఏ దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని కోరుకుంటున్నారు? తండ్రికి పితృకార్యాలకు సంబంధించిందా, లేకపోతే మీ జాతకరీత్యా వచ్చే పరిహారాల గురించా? మా జాతకరీత్యా ఇంటిని కాపాడాలని కోరుకుంటామండి. ఓకేనమ్మా. అంటే మీ కుటుంబంలో మీ నాన్నగారి వైపు 6 తరాలు, అమ్మగారి వైపు 3 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా? ఉన్నాయి కదా. అయితే వీటికి సంబంధించి ఇంట్లో 2 ఆడపిల్లలు, మీ మదరు. కాబట్టి పితృకార్యాలు చేయాలనంటే ఖచ్చితంగా పురుషుడు చేయాలి. అయితే దీనికి సంబంధించి ధర్మంలో మనకు ఉన్నటువంటిది ఏంటంటే నియోగించుకోవడం, అంటే బ్రాహ్మణుని నియోగించుకోవడం. మీ ఇంటి బ్రాహ్మడు, మీ ఊరి బ్రాహ్మణులు ఉన్నారు కదమ్మా? ఏంటమ్మా? ఉన్నారు కదా. వాళ్ళతో మాట్లాడి వాళ్ళని తీసుకుని వెళ్ళి నాసిక్ త్ర్యంబకేశ్వరంలో నారాయణ బలి పూజ జరిపించండి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఎప్పుడు చనిపోయారమ్మా మీ నాన్నగారు? 15 15లో కదా. సంవత్సరీకం అయిపోయింది కాబట్టి
నాసిక్ త్రయంబకేశ్వరంలో నారాయణ బలి జరిపించండి అమ్మా. ఎవరు చెప్పారమ్మా మీకు పితృశాపాలు ఉన్నాయని? ఒకసారి మీ లైవ్లోనే జరుగుతున్నామండి గురుమని నాకు అర్థం కాలేదమ్మా, మీది వాయిస్ సరిగ్గా రావట్లేదు. ఒకసారి నేనే మాట్లాడానండి మీతో లైవ్లో మాట్లాడారమ్మా? మాట్లాడారండి. కాకపోతే సందేహం ఆడపిల్లల మీద చేసుకోకూడదు కానీ ఆ సందేహంలో ఉండిపోయారు. ఎన్ని నెలలైంది మీరు మాట్లాడి? మీరు మాట్లాడి ఒక 1 year అవుతుందండి. 1 year నుంచి అట్లాగే ఆ దోషాన్ని ఎందుకు అట్టి పెట్టుకున్నారు ఇంట్లో మీరు? ఇది సందిగ్ధం అంటే నేనేమో అన్ని ఇప్పుడు లైవ్లోనే కలిసి మాట్లాడాలని ఏంటమ్మా? మీరు తర్వాతనైనా కానీ ఒక మామూలుగా ఫోన్ చేసేసి ఇలా అనుకుంటున్నాను మరి ఏం చేయాలండి అని అంటే చిన్న మాటే కదా, మాట సహాయం కదా, ఆ మాత్రం చేయలేమా? అదే ఎందుకనంటే అటువంటి దోషాలు ఉన్నప్పుడు కుటుంబంలో పైకి రావాలి, సమస్య పరిష్కార మార్గాలు చేయించుకొని జీవితంలో అభివృద్ధి పొందాలి అనేటువంటి ఆలోచన రానియకుండా ఉంటుంది. కానీ సంవత్సరానికి మీరు లైవ్లో కష్టపడి ఇన్ని సంవత్సరం పొడుగునా కష్టపడితే ఇప్పుడు లైవ్లో దొరికితే మీరు మాట్లాడుతున్నారు. దీనికన్నా ఒక ఫోన్ చేసి మాట్లాడుంటే అయిపోయేది. ఇక గతం గోష్ఠిన కర్తవ్యం కాబట్టి మీ ఊరి బ్రాహ్మణుని లేదా మీ ఇంటి బ్రాహ్మణుని తీసుకుని వెళ్ళి మీ నాన్నగారు కూర్చుంటే ఏ విధంగానైతే కార్యక్రమం చేస్తారో ఆ బ్రాహ్మడి చేత ఆ విధంగా కార్యక్రమం జరిపించండి. తప్పకుండా దోష నివారణ జరుగుతుంది, జీవితంలో పైకి వస్తారు. శుభం భూయాత్. మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూకోర్టు సమస్యలు, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి సర్వ సమస్యలకు గురుగారి ఆధ్వర్యంలో ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నవగ్రహ జపాలు, 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగిపోవడానికి 365 సార్లు రుద్రపారాయణం, ఇష్టకామ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం సశాస్త్రీయంగా మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తిలో జరిపించబడును. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు ఏప్రిల్ 23, 24, 25 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిష్కార మార్గాలను మీరు కూడా పొందాలి అనుకుంటే గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించి మీరు అపాయింట్మెంట్ని పొందొచ్చు గురుగారిది. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, నమస్కారం మేడం గారు. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా అండి మీ బాబుది? 30వ తారీఖు 6వ నెల 88 అండి. 88వ సంవత్సరం. సమయం చెప్తారండి? సమయం 3:45 ఖమ్మంలో పుట్టాడు. సాయంత్రం అండి, తెల్లవారుజాము? సాయంత్రం ఖమ్మంలో పుట్టాడు. సరేనండి, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి ఆయన. నమస్కారం స్వామి. ఆయుష్మాన్ భవ. శివాయ నమః. అభిమానం స్వామి. సంతోషం, ధన్యవాదాలు. ఈశ్వరునికి కృతజ్ఞతలు. చెప్పండి, ఏం తెలుసుకుందామనండి? అబ్బాయికి మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. డిగ్రీ డిస్కంటిన్యూ చేశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తుండు. మరి అసలు ఆయనకి ఏమైనా వ్యాపారాలు పెడితే మంచిగా ఉంటుందా? కెరీర్ ఎట్లుంటది? జన్మరాశి ఏంటి, నక్షత్రం ఏంటి తెలుసుకుందామని ఫోన్ చేశాం గురుగారు. ఓకే, జన్మ నక్షత్రం వచ్చేసి పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, ధనుస్సు రాశి. జన్మ లగ్నం వచ్చేసి వృశ్చిక లగ్నం. అంటే ఈ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? ఎక్కడ చూపెట్టలేదు స్వామి. ఎక్కడా చూపించలేదు. కాకపోతే ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిలకడలేని ఆలోచన తత్వం ఉండడము, ఒకేసారి ఎక్కువగా పనులు చేయాలనేటువంటిది ఉండడము, ఏ పని కూడాను సంపూర్ణంగా చేయలేకపోవడం ఈ అబ్బాయి యొక్క వీక్నెస్. వాస్తవమేనా ఇది? హలో, వాస్తవమే స్వామి. సరే, మరి వ్యాపారం అంటే ఏం చేద్దామని అనుకుంటున్నారు మీ అబ్బాయి? అదే ఏదైతే కలిసి వస్తుందో అని మేము మీ సలహా తీసుకొని చేద్దామని స్వామి. తప్పకుండా జాతకరీత్యా గురు సంబంధమైనటువంటి వృత్తులన్నీ కూడా బాగా పనిచేస్తాయి. అంటే ఫుడ్ అండ్ రెస్టారెంట్ పెట్టుకోవడం, టిఫిన్ సెంటర్ కానీ, హోటల్ కానీ, లేకపోతే బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ కానీ, హాస్పిటాలిటీ అంటే హాస్పిటల్ అంటే వైద్యం కాదు, ఆతిథ్య రంగం, లేదా రైస్ బిజినెస్, ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయం అయినా, జనరల్ స్టోర్ కానీ, పూజా సంబంధమైనటువంటి వస్తువులు పెట్టడం కానీ, లేదా తీర్థయాత్రలు చేయడం కానీ, అంటే తీర్థయాత్రలు తిప్పడం కానీ, ఇలా ఏదైనా కానీ చేసుకోవచ్చు నాయన. అంటే మరి వీటిట్ల మీలో ఏదైనా ఒక దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా మీ అబ్బాయి? హలో, ఎందుకంటే మీరు మిమ్మల్ని అడిగి మీ సలహా తీసుకొని చేద్దామని స్వామి. ఈ చెప్పినటువంటి రంగాల్లో ఏదైనా కానీ మీరు ప్రయత్నం చేయండి, తప్పకుండా పైకి వస్తాడు.
మంచి టిఫిన్ సెంటర్ పెట్టుకోవడంలో తప్పేం లేదు కదా, చక్కగా మనము స్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏమైనా పనికొస్తుందా ఫ్లాట్లో బిజినెస్ స్వామి? రియల్ ఎస్టేట్ వ్యాపారము జాతకరీత్యా అంటే లగ్నాధిపతి అయినటువంటి వాడు భూకారకుడే, అట్టి కుజుడు జాతకరీత్యా యోగకారకుడైనటువంటి నక్షత్రంలోనే ఉండడం మంచిదే. కాకపోతే ఇక్కడ ఏంటంటే సొంత డబ్బులు అనేటువంటిది కాకుండా మొదలు ఏదైనా కంపెనీలో చేసుకొని మెల్లమెల్లగా డెవలప్ అవుతూ ఆ విధంగా ఉన్న వాటితో చేసుకోమని చెప్పండి. అంతేగాని ఏకబిగిన ఒకేసారి ఏదో 4 సార్లు పోయి 4 ప్లాట్లు చూపించేసేసి లేదా ఎకరాలు చూపించేసి కొనుక్కోండి అంటే మధ్యలో కొనుక్కుని ఇవన్నీ ఉంటే అది కాదు. అక్కడ కావాల్సినటువంటిది ఏంటంటే ఒక రంగంలో పైకి రావాలంటే ఎంతసేపటికి కింది స్థాయితోనే కాకుండా అంచెలంచెలుగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నట్లయితే తప్పకుండా మంచి జాతకమే. కాకపోతే ఈ అబ్బాయి జాతకాన్ని పరిశీలన చేసినప్పుడు పితృశాపం అంటే దుర్మరణాలు మీ కుటుంబంలో ఉన్నాయండి. అంటే మీ వైపు 6 తరాలు, మీ భార్య వైపు 3 తరాల్లో ఏవైనా ఉన్నాయా మీకు? మా తాత మాత్రం స్థాయిలో పడి అప్పుడిప్పుడు చనిపోయాడని మా నాన్నగారు చెప్పేవాడు సార్. అవునండి, అందుకే మీ వైపు 6 తరాలంటే మీ నాన్నగారు మీకు 2వ తరము, మీ తాతగారు మీ నాన్నగారు అంటే మీకు ముత్తాత అవుతారు. కాబట్టి మీ వైపు 6 తరాలు అంటే దుర్మరణ అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లేదా మర్డర్ అటెంప్ట్ జరగడం, లేదా పితృకార్యాలు చేయకపోవడం, ఇవన్నీ కూడాను దుర్మరణాల కిందికి వస్తుంది. కాబట్టి జాతకంలో చక్కటిగా స్థితి ఉంది కాబట్టి మీకు నాసిక్ త్ర్యంబకేశ్వరంలో నారాయణ బలి జరిపించండి. ఆ జరిపించిన తర్వాత మీ వాడికి చక్కగా ఆలోచన వస్తుంది, మీ కుటుంబంలో కూడా ప్రశాంతత వస్తుంది. తప్పకుండా ఈ ప్రయత్నం చేయండి. అవకాశం ఉంటే ఎప్పుడైనా హైదరాబాద్కి వచ్చినప్పుడు కలవండి. వ్యక్తిగతంగా సంపూర్ణమైనటువంటి జాతక విశ్లేషణ మీకు చేయడానికి అవకాశం ఉంటుంది. మొట్టమొదలు ఈ పరిహారం పాటించండి. ఇది పాటిస్తేనే మీ జీవితంలో, మీ అబ్బాయి జీవితంలో మంచి జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రంగాలు కూడా మంచిగా పనికొచ్చేటివే, కానీ పనికొచ్చినటువంటి రంగాల్లో కూడా ఈ పితృశాప ప్రభావం ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. తర్వాత ఏది కూడా అభివృద్ధి ఉండదు. కారణం ఏంటంటే ఎన్నో అనుకుంటుంటారు, ఎన్నో పూజలు చేస్తారు, కానీ ఏది కూడా అభివృద్ధికి రాదు. ఈ పితృశాప ప్రభావం దోషాన్ని కలగజేస్తుంది. మీ ముత్తాత గారికి ఆత్మ విమోచనం చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా ఆ ముత్తాత గారి ఆత్మ మీ కుటుంబం మీద చక్కగా సంతోషకరమైనటువంటి వరాల జల్లు కురిపిస్తుంది. కాబట్టి అందులో ఏమి సందేహం లేదు. మీ యొక్క అబ్బాయి జాతకాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. మా ముత్తాత గారు కదా, మా తాతలు కొంతమంది 4-5 ఉన్నారు, మా తాతలకి పుట్టినటువంటి వాళ్ళు మా నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎవరికి లేనిది మాకెందుకు వస్తుంది అని అంటే శాస్త్రాన్ని మనం ఎప్పుడు కూడాను క్వశ్చన్ చేసేటువంటి ఉన్నతమైనటువంటి విజ్ఞానం మనది కాదు. మనకు శాస్త్రం ప్రకారం చెప్పబడినప్పుడు వాటికి సంబంధించినటువంటిది మనం చేసుకోవాలి. ఇది మీ జాతకంలో, మీ అబ్బాయి జాతకంలో రికగ్నైజ్ అయినప్పుడు అది మీకు సంబంధించింది అవుతుంది. అంతే తప్ప మా ముత్తాత గారు ఎక్కడో అని చెప్పి మనము క్వశ్చన్ వేసి వాదించేటువంటి స్థితికి మనం ఎదగకూడదు. శుభం భూయాత్. గురుగారు, సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిల కొరకు, అమ్మాయిల కొరకు మీ ఆధ్వర్యంలో మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు ఏ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారో తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. జాతకరీత్యా వివాహం కానటువంటి అబ్బాయిలు, అమ్మాయిలు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కలియుగ ప్రభావంలో చాలామందికి మంచి మంచి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కొంతమందికి వివాహాలు జరగవు. కానీ కొంతమందికి ఇదేం విచిత్రం ఏమో కానీ చక్కగా ఏమాత్రం సంపాదన లేకుండా, ఏమాత్రం చదువు లేని వాళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి విద్య కలిగినటువంటి స్త్రీలు లేదా ఉన్నతమైనటువంటి విద్య కలిగినటువంటి పురుషులు వివాహానికి జతగా దొరుకుతూ ఉంటుంటారు. మనమేం పాపం చేశాము, మనకెందుకు అంతటి మంచి చక్కటి అమ్మాయి మన కుటుంబంలో లేదు, మనకు అంతటి చక్కటి అబ్బాయి మనకెందుకు మన అమ్మాయికి అల్లుడుగా రాలేదు, మన భర్తగా రాలేదు, మన కుటుంబంలో అల్లుడుగా రాలేదు అనేటువంటి ఆలోచన వీక్షించేటువంటి ప్రేక్షకులుగానే ఉంటుంది. ఎందుకంటే ఇది కలిమాయ. కాబట్టి ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రధానంగా మనం చూస్తూ ఉంటుంటాం, ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను విసిగి వేసారిపోతాయి. ఒకప్పుడు పూర్వకాలంలో ఒక 50 సంవత్సరాల క్రిందట అమ్మాయి తల్లిదండ్రులు చెప్పులు అరిగేలా తిరిగేవాళ్ళు. అప్పుడు అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉండడం, అబ్బాయిల సంఖ్య తక్కువగా ఉండడం. ఈ కారణం చేత అప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా తిరిగారు. అయితే కాలక్రమంలో ఏమైపోయింది, అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి స్కేర్సిటీని దృష్టిలో పెట్టుకొని 1970 నుంచి చెప్పాలి అంటే 1970వ సంవత్సరం నుంచి స్త్రీ గర్భం దాల్చినప్పుడు ఈ యొక్క గర్భనిరోధక చట్టం అనేటువంటిది రానంత వరకు ఎడాపెడా చాలా విపరీతముగా గర్భంలోనే అనగా స్త్రీ గర్భంలోనే శిశువు ఆడ శిశువు అని తెలపగానే ఇక దానికి సంబంధం లేకుండా మంచి విచక్షణ ఆలోచన చేయకుండా ఆ స్త్రీ గర్భంలో ఆ స్త్రీ పిండాన్ని పూర్తిగా తొలగించేవాళ్ళు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనిషి జీవితంలో ప్రాణం పోసుకున్నటువంటిది అంటే స్త్రీ యొక్క గర్భంలో ఒక నెల రోజుల్లో అనగా
కణము ఎప్పుడైతే అండంతో ఫలదీకరణం చెంది దాంట్లో జీవం ఏర్పడుతుందో అప్పటి నుంచే మనకు హార్ట్ బీట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మంత్ లోపలనే హార్ట్ బీట్ స్టార్ట్ అయిపోతుంది. డాక్టర్లు చెప్పేస్తారు, అంటే జీవం వచ్చేసింది. జీవం వచ్చినటువంటి దాన్ని మనం చంపుతున్నాం. అంటే ఏం చేస్తున్నాం అంటే పాపాన్ని మనం మూటగట్టుకున్నాం. అంటే దీని ప్రభావం వల్ల ఏమవుతుంది, మనము బలవంతంగా ఒక జీవిని మనం చంపాం. ఆ యొక్క దోషము కూడా కుటుంబంలో ఉంటుంది. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కనీసం 100 మందికి 20 మందిలో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి దోషాలను చేసి ఉన్న వాళ్ళు ఉంటారు. ఆడపిల్ల అనగానే అసహించుకోవడం అని పక్కకు పెట్టండి. ఎందుకు మనకు ఆడపిల్ల అంటే అప్పట్లో ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, మగపిల్లలు తక్కువగా ఉన్నారు కాబట్టి, మగపిల్లల్ని కనాలనేటువంటి ఉద్దేశంతో అప్పుడు చాలామంది ఆ 1970 తర్వాత వచ్చినటువంటి పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళందరూ చేసుకున్నారు. ఈ 1970 నుంచి 1985 వరకు కూడా ఎడాపెడా ఇలా జరుగుతూ ఉండడము, తద్వారా అప్పుడు ఆ మధ్యలో కేవలం పురుష పుంగవులనే కనాలి, పురుషుడే ఉద్ధరిస్తాడు, స్త్రీ మనకు కాదు పనికిరాదు అనేటువంటి ఆలోచనతో ఉండి ఆ తల్లిదండ్రులు పురుషుల్ని ఎక్కువగా కనడం మొదలుపెట్టారు. అప్పుడు ఆడపిల్లలు లేకపోవడం వల్ల ఈ పురుషులు ఎవరైతే 1970 నుంచి 1985 వరకు అబ్బాయిలు పుట్టారో వాళ్ళకి ఇప్పుడు ఆడపిల్లలు దొరకలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇది వివాహ వ్యవస్థలో ఇప్పుడు జరుగుతున్నటువంటి దోషమని చెప్పవచ్చు. ఎందుకనంటే ఆ దోషము పురుడు పూసుకున్నటువంటి ప్రాణాన్ని మనం చంపి ఉన్నాం కాబట్టి తర్వాత పుట్టినటువంటి వాళ్ళకి ఆ దోషం ఏర్పడి వాళ్ళకి వివాహాలు కాకుండా ఉన్నాయి. అంతే కదా మరి. కాబట్టి ఇప్పుడు అటువంటి వాళ్ళకి కావాలంటే ఎంత దోషం తొలగిపోవాలి, ఎన్ని రకాలుగా ఆ వంశంలో ఒక్కరు చేసినా, ఇప్పుడు అన్న ఒక వ్యక్తికి 5-6 మంది కొడుకులు ఉంటారు, వాళ్ళలో ఎవరైనా ఒకరు చేసినా మళ్ళీ ఆ యొక్క దోషం అంతా ఆ కుటుంబానికి 5-6 మందికి అంటుతుంది. కాబట్టి మనం చేయలేదు, మనం చక్కగానే ఉన్నాం అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మనము రూట్ అనేటువంటి వెతుక్కోవాలి. ఎందుకు వివాహాలు ఇప్పుడు కావట్లేవు అదేటువంటిది. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఈ పితృశాప ప్రభావాలు అనేటువంటి ఉండడం వల్ల ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు అవుతూ ఉంటుంటాయి, కులాంతర వివాహాలు అవుతుంటాయి, వర్ణాంతర వివాహాలు అవుతుంటాయి. ఇలా జరుగుతున్నప్పుడు జీవితంలో మన ఇంట్లో మనం ఏమని ఆలోచిస్తామంటే వివాహం కోసం సంబంధించినటువంటి విషయంలో ఆడపిల్ల కదా, ఆడపిల్ల ఏనాటికైనా ఒక ఇంటికి వెళ్ళేదే కాబట్టి ఎవరిని చేసుకుంటే ఏంటి అనేటువంటిది అనుకుంటుంటాం. కానీ మన ఇంటి ఉన్నటువంటి జ్ఞానాన్ని, మన ఇంటి ఉన్నటువంటి అదృష్టాన్ని మనము ఈ విధంగా మనం మిన్నకుండా వేరే కులాంతర వ్యవస్థలో ఉన్నప్పుడు, మిన్నకుండా తల్లిదండ్రులు కూర్చొని ఉన్నప్పుడు వివాహ వ్యవస్థలో ఆడపిల్లలు ఎలా ఉంటారు. కాబట్టి మొత్తం అంతా షెఫిల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ దీని ప్రభావం వల్ల ఏమవుతుంది, విలోమ వివాహము, అనులోమ వివాహం అనేటువంటిది ఉంటుంది. పురుషుడికి సంబంధించినటువంటిది దిగువ వర్ణాల వాళ్ళతో చేసుకుంటే విలోమ వివాహం అయితే, దిగువ వివాహంలో ఉన్నటువంటి స్త్రీ ఎగువలో ఉన్నటువంటి వాళ్ళని చేసుకుంటే అనులోమ వివాహం అవుతుంది. దీనివల్ల కూడా భ్రష్టత్వం పడుతుంది. కాబట్టి జాతకరీత్యా వివాహం కాకపోవడానికి పితృశాపాలు కావచ్చు, 1972 నుంచి 85 మధ్యలో తల్లిదండ్రులు చేసినటువంటి దుర్మార్గపు పనులు కావచ్చు, ఇంకా ఇతరత్ర మనకు తెలియకుండా తెలిసి చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు. ఎందుకంటే పూర్వకాలంలో ధర్మబద్ధమైనటువంటి సంతాన్ని ధర్మబద్ధమైనటువంటి మార్గంలోనే మనకు పొందేవారు. ఉదాహరణకి ఈ కశ్యప ప్రజాపతి మరియు అదితి, దానికి సంబంధించిన దితి అనేటువంటిది చూసుకున్నట్లయితే, అదితి అనేటువంటిది దేవతల యొక్క తల్లి. కాబట్టి ధర్మ మార్గం అనకంటే ఏంటి, ధర్మ మార్గం అంటే గర్భధారణ జరగాల్సినటువంటి చక్కటి సమయంలో గర్భధారణ జరిగినప్పుడు చక్కటి సంతానం కలుగుతుంది. కనకూడని సమయంలో చేయకూడనటువంటి సమయంలో గర్భధారణ జరిగినప్పుడు తద్వారా ఆ ఫలితం రాక్షస సంతానంతో కూడుకున్నటువంటి జీవన విధానం. ఈ రోజున వివాహం అయితే చక్కగా వాళ్ళ ఇంట్లోనో, లేకపోతే ఇంకా చక్కటి దేవస్థానానికి దగ్గరలోనో, లేకపోతే ఇంకా ఇతరత్ర దైవానుగ్రహం కలిగినటువంటి ప్రదేశంలోనో గర్భధారణ జరిగేటువంటిది. ఈనాడు చాలా దోషభూయిష్టముగా గర్భధారణ జరుగుతున్న, కాలం కాని సమయంలో గర్భధారణ జరుగుతుండడం వల్ల ఆ యొక్క దుష్టగ్రహాల సంచారం చేస్తున్నటువంటి సమయంలో జరుగుతున్నప్పుడు ఆ గ్రహాల యొక్క అంశ పుట్టాలి కదా, అందుకనే ఆ సమయంలో గర్భధారణ జరిగినప్పుడు రాక్షసాంశతో జన్మించడం, తద్వారా సమాజానికి పీడితులుగా అయ్యేటువంటి విధంగా సంతానం కలగడం, తద్వారా ఏమవుతుంది, కన్న తల్లిదండ్రులకి ఇబ్బందికర పరిస్థితులు. ఈ నోడున తల్లిదండ్రులను కూడా కొట్టే స్థితికి పిల్లలు చేరారు అని అంటే అది తల్లిదండ్రుల తప్పని కాదు, వారి యొక్క జన్మానికి మూలమే ఆ యొక్క రాక్షస సమయంలో గర్భధారణ జరగడం అని గుర్తించాలి. కాబట్టి ఇది ప్రధానంగా మనం రూట్ లెవెల్లో ఆలోచించుకోవాల్సినటువంటిది. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం అంటే వివాహము కాకపోవడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు. రాక్షసాంశ సంభూతంతో జన్మించినప్పుడు ఏమవుతుంది, ఏవైనా కానీ మనకు మంచి జరగడానికి అవకాశాలు తక్కువ. మంచి అంటే ఏంటి, చక్కటి విద్య, చక్కటి ఉద్యోగం, చక్కటి భార్య, చక్కటి సంతానం, చక్కటి ఆరోగ్యం, చక్కటి జీవన విధానం, ఇవే కదా మంచి అనేటువంటిది. కాబట్టి ఇవన్నీ లేకపోవడం వల్ల, ఇవన్నీ అనేక కారణాలు కూడి ఉండడం వల్ల, అందరికీ ఇవే అని చెప్పలేము, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణాలు అనేటువంటిది కారణభూతులు అవ్వడం వల్ల
వివాహానికి వ్యవస్థ వచ్చేసరికి బాధితులుగా మారుతున్నారు. తద్వారా వయసు పెరిగిన 30 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా 40 ఏళ్ళైనా ఆడపిల్లలతో సహా మగపిల్లలతో సహా ఎవరికి వివాహాలు కాకపోతున్నాయి. కాబట్టి ఇటువంటి దోషము తొలగిపోవాలంటే సంపూర్ణముగా ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహం కావాలి. ఇటువంటి దివ్యానుగ్రహాన్ని అందించేటువంటి విధానముగా 9 గ్రహాలకి మనుష్య ప్రభావం మానవ జీవితం మీద ఉంటుంది. కాబట్టి ఆ 9 గ్రహాలకి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులతో పాటు వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి కన్యాపాశుపత మంత్ర హోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కోసం వరపాశుపత మంత్ర హోమం, కాత్యాని హోమం, ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తికి స్వయంవరకళా మూలమంత్ర హోమం, వివాహకారకుడు శుక్రుడు కాబట్టి ఆ శుక్రునికి అధిష్టానత లక్ష్మీదేవి కావున లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమంతో పాటు కుజదోష కాలసర్పదోష నివారణకి పూజలు, మరియు ఈ వివాహ స్థానాధిపతి వివాహ స్థానాన్ని ప్రభావితం చేసే గ్రహాలు ఇవన్నీ కూడాను ప్రభావితం చేస్తాయి. కాబట్టి మొత్తం 9 గ్రహాలకి జపతర్పణ హోమాదులతో పాటు ఇష్టకామేశ్వరి హోమము, రాహుకేతుల ప్రభావం వల్ల మానవుని జీవితంలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాదులు, రాహుకేతుల పూజలు కూడా ఈ యొక్క మే 20 నుంచి 26వ తారీఖు వరకు శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పార్వతీ పరమేశ్వరుల నివాస స్థానం ఇప్పుడు కైలాసం ఎలాగో ఇంతకు ముందున్నటువంటి బ్రహ్మకల్పంలో పార్వతీ పరమేశ్వరుల యొక్క నివాస స్థానము ఈ కాళహస్తి క్షేత్ర దివ్య సమీపం. కాబట్టి కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి విరాజిల్లుతున్నటువంటి ఆ క్షేత్రంలో ఎంతో ప్రముఖమైనటువంటి శక్తి ఉంటుంది. అందున రోమస మహర్షి కూడాను అక్కడే ఉన్నట్టుగా మనకు పురాణాల ప్రకారం చెప్పబడుతుంది. కాబట్టి జాతకరీత్యా వివాహం కావాల్సిన అబ్బాయిలు అమ్మాయిలకి జాతకరీత్యా ఎటువంటి దోషాలున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ద్వారా సంపూర్ణమైనటువంటి దైవానుగ్రహంతో కూడుకున్నటువంటి జీవన విధానం చెప్పాను కదా. ఇంతకుముందు ఏ విధంగానైతే వివాహం కాకపోవడానికి గల రూట్స్ ఏవైతున్నాయో ఆ యొక్క దోషాలన్నీ ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్యానుగ్రహంతో మనకు తొలగిపోతాయని చెప్పవచ్చు. మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, భూకోటు సమస్యలు, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి సర్వ సమస్యలకు గురువుగారి ఆధ్వర్యంలో ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నవగ్రహాల జపాలు, 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగిపోవడానికి 365 సార్లు రుద్రపారాయణం, ఇష్టకామ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం సశాస్త్రీయంగా మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది శ్రీకాళహస్తి క్షేత్రంలో. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు ఈ నెల 23, 24, 25 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిష్కార మార్గాన్ని మీరు కూడా పొందాలి అని అనుకున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి మీ పాపది? 6/10. 6వ తారీఖు 10వ నెల సంవత్సరం అండి. 2000 సంవత్సరం అండి. సమయం చెప్తారా? ఉదయం 7:30 అండి. ఎక్కడ జన్మించారండి? కాకినాడ అండి. గురుగారితో మాట్లాడండి. అలాగే మాట్లాడండి ఆయన. నమస్కారం సార్. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకుందామని? మా పాప వివాహం గురించి, ఉద్యోగం గురించి అడిగాను. వివాహము, ఉద్యోగము. ఈ జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారండి? చూపించలేదు గురుగారు. ఓకే. ఈ అమ్మాయి జాతకరీత్యా కుజదోషం అంటూ ఏమీ లేదు. కుజదోషం లేనటువంటి అబ్బాయిని వివాహం చేసుకోవడం మంచిది. పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, ధనుస్సు రాశి, తులాలగ్నం. వివాహానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ లోపల వివాహం అవుతుంది. లేదు అని అంటే 2024లో ఖచ్చితంగా ఈ అమ్మాయికి వివాహం జరుగుతుంది. కాబట్టి ప్రయత్నం చేయమని చెప్పండి. ప్రయత్నం చేస్తే ఇంకా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉంది నాయన. ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఈ అమ్మాయి? ఇంకా డిగ్రీ పూర్తలేదు సార్. చక్కగా పూర్తయిపోయిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి ప్రయత్నం చేయమని చెప్పండి. మంచి జాబ్, మంచి స్థితిలోనే ఉంటుంది అమ్మాయి జాతకరీత్యా. కాకపోతే ప్రధానంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి నాయన. అనారోగ్య సమస్యలు ఎప్పుడు కడుపు నొప్పి అట్లా ఏమైనా చెప్తుంటుందా నాయన? చెప్తుందండి గురుగారు. ఆ దోషంలో ఉన్నది అమ్మాయి జాతకరీత్యా. కాబట్టి దీనికి సంబంధించినటువంటిది పరిహార మార్గంగా ప్రతి గురువారం, శనివారము విభూతితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించండి. ఒక 16 గురు శనివారాలు తప్పకుండా మంచి జరుగుతుంది. వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ 6 రాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం జరిపితే మంచి జరుగుతుంది. కాలసర్పదోషం అంటూ ఏమీ లేదు. ఎవరైనా చెప్పినా నమ్మకండి. శుభం భూయాత్.
నమస్కారం. గురుగారు మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో హలో హలో, నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించేనండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి మీది? డేట్ ఆఫ్ బర్త్ అండి. అవునండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 18 ఓకే. నెలండి? 9 సంవత్సరం చెప్పండి. 1987 అండి. సమయం చెప్తారా? సమయం వచ్చేసి మధ్యాహ్నం 2 నుంచి 3 లోపు మేడం. ఎక్కడ జన్మించారండి? గుంటూరు జిల్లా చిలుకలూరుపేట అండి. గురుగారితో మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గించేసి మాట్లాడండి గురుగారితో. మాట్లాడండి బాబు. హలో, నమస్కారం గురువు గారండి. ఆయుష్మాన్ భవ, శివాయ నమః. చెప్పండి, ఏం తెలుసుకుందామనండి? సార్, నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు సార్. ఓకే. అదను ఇంకా నేను మామూలుగా చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను స్వామి. ఓకే. ఏదన్నా గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేస్తున్నాను స్వామి, వచ్చే అవకాశం ఉందా? ఉంది. చెప్పండి. ఈ మ్యారేజ్ చాలా సంబంధాలు వచ్చి వెళ్ళిపోయినాయి స్వామి. అంటే స్వామి, ఓకే. నాకు గతంలో ఒక గవర్నమెంట్ జాబ్, అంటే అప్పటికి గవర్నమెంట్ జాబ్ రాలేదు, వస్తుంది అని చెప్పారు. అప్పటికి ఆ మ్యాచ్ ఇప్పుడు అమ్మాయికి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. ఇప్పుడు మనం ట్రై చేస్తే అప్పుడు వాళ్ళు చేసుకోమన్నారు, చెప్తా ఉన్నారు స్వామి. ఇప్పుడు మనం అడుగుతుంటే వాళ్ళు చూద్దాం అది ఇది అంటున్నారు. ఏమన్నా గవర్నమెంట్ జాబ్ హోల్డర్ వచ్చే అవకాశం ఉందా? మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అమ్మాయికి అవకాశం ఉందని అడుగుతున్నారా? మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందని అడుగుతున్నారా? అంటే మాకు జాబ్ అని ప్లస్ వచ్చే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ ఏమన్నా వస్తారా? ఓకే, సరే. మీకు ఇంతకుంటే దీనికి ఒక విషయం తెలియజేస్తాను. జాతకాల్లో గవర్నమెంట్ జాబ్ వచ్చే అమ్మాయి, గవర్నమెంట్ జాబ్ రాని అబ్బాయి ఇట్లా అంటూ ఉండదు. కాకపోతే అమ్మాయి వచ్చిన తర్వాత, అంటే గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అని అంటుంటారు. ఎవరైనా వ్యక్తిని చేసుకున్న తర్వాత కలిసి రావడంలో చాలా రకాలుగా ఉంటాయి. అంటే వివాహం జరిగిన తర్వాత కలిసి వస్తుంది అని అంటారు. కలిసి వస్తుంది అని అంటే ఆ వచ్చే అమ్మాయి చక్కగా ఆర్థికంగా అంటగా డబ్బుతో రావచ్చు, అనగా ఆస్తులతో రావచ్చు. లేదా వచ్చే అమ్మాయి ఉద్యోగం చేయవచ్చు, నెల నెల ఈఎంఐ రూపంలో, అంటే నెల నెల జీతం రావచ్చు. లేదా ఇతరత్ర అమ్మాయి ద్వారా ఏదైనా ఒక సమయంలో ప్రధానంగా ఆర్థికంగా వెసులుబాటు బాగా రావచ్చు. ఇది చెప్పవచ్చు అంతే తప్ప జాతకాల్లో గవర్నమెంట్ జాబులు వచ్చే అమ్మాయి అట్లా ఉండదు నాయన. జాతకరీత్యా అయితే మీ జాతకానికి మాత్రం ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి ఉంది, ప్రభుత్వం యొక్క సొమ్ము తినే యోగ్యత ఉంది. అది జాబు చేసైనా చేయవచ్చు, ప్రభుత్వ ఆదాయాన్ని పొందవచ్చు, లేదా మీరు కాంట్రాక్టులు తీసుకొని, గవర్నమెంట్ కాంట్రాక్టులు తీసుకొని దాని ద్వారానైనా మీకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే 2018 సంవత్సరం, 2020 సంవత్సరంలో, 2018లో వచ్చిందా ఈ సంబంధము మీకు? హలో, 2018 పొందింది స్వామి. అదే, ఎందుకంటే జాతకంలో అప్పట్లో మీకు వివాహ యోగ్యత ఉంది. మరి ఎందుకు కాదనుకున్నారు వచ్చినప్పుడు? అప్పుడు సాయిబాబు గుళ్ళో స్వామి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వారాలు చేయమన్నారు స్వామి. సాయిబాబు గుళ్ళో పూజారి గారు ఏమన్నారు? సాయిబాబు గుళ్ళో పూజారి గారు ఆ వారాలు అయిపోయిన దాకా మీరు ఎలాంటి ముహూర్తాలు, అంటే ఎలాంటి పెళ్లి సంబంధాలు మాట్లాడుకోవచ్చు. గట్టిగా మాట్లాడడం తప్పే ఉంది, మీరు మెల్లగా మాట్లాడుతుంటే నాకేం వినబడట్లేదు. అదే సాయిబాబు గుళ్ళో పూజారి గారు ఇప్పుడు ముహూర్తాలు ఏం పెట్టుకోవద్దు, వారాలు చేయమన్నారు స్వామి. 11 వారాలు. ఆ 11 వారాలు కంప్లీట్ అయిపోయిన దాకా మీరు ఎలాంటి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దు అన్నారు స్వామి. ఆ 11 వారాలు అయిపోయినా చెప్తామన్నాం వాళ్ళకి. ఈ లోపల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అవును స్వామి. ఎవరైనా ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుల దగ్గరికి వెళ్తారు, ఎక్కడ పడితే అక్కడ జాతకాన్ని చూయించుకుంటారా? శుభమా అంటున్నటువంటిది ఇప్పుడు ఏం బాబు? చెప్పలేదు స్వామి. పూజారి గారు ఏదో పాచికలు లాంటివి వేసి చెప్పారు స్వామి. పాచికలాడి పాచికలు ఇప్పుడు జనాలకు అదొక వింత, అంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు. పాచికలాడి పాచికలతోనే జీవితాలని కుటుంబాన్ని నాశనం చేసుకున్నారు కురు పాండవులు. ఆ పాచికలతోనే పాండవులు సర్వం భ్రష్టుత్వం పట్టారు. తర్వాత మళ్ళీ పోయిందాన్ని తిరిగి తెచ్చుకోవడం కోసం యుద్ధం చేసి సమస్తమైనటువంటి జన నష్టాన్ని కలిగించారు ఈ కురుపాండవ యుద్ధంలో. మొత్తం వచ్చిందల్లా ఆ పాచికలతోనే. ఇప్పుడు పాచికలేసి చేస్తే అది గొప్పగా చూసి నమ్ముతున్నారు, ఆ పాచికల మాయలో పడుతున్నారు. ఏం చెప్పమంటారు జనాలకి?
కాబట్టి ఇవన్నీ పాచికలతో వేస్తేనో లేకపోతే ఇంకేదో గవ్వలేస్తేనో, ఇవి గవ్వలేసే విధానం మన దగ్గర కాదు, కేరళ జ్యోతిష్యులు వాళ్ళు అందులో ఆరితేరి ఉంటారు. పాచికలు కూడా అనేటువంటిది కూడా ఒకటి ఉంది, అది రమల శాస్త్రం అంటారు. కానీ ఎవడు పడితే వాడు పాచికలు వేసేస్తే అది యోగం అయిపోతుందంటే మాత్రం తప్పది. ఎందుకనంటే చేసేటప్పుడు మీరేం చదువుకున్నారు బాబు? నేను ఎంఎస్సి కెమిస్ట్రీ చదివాను స్వామి. ఎంఎస్సి కెమిస్ట్రీ స్వామి. కెమిస్ట్రీ. కెమిస్ట్రీ. ఉన్నతమైన విద్య మీరు పొందారు కాబట్టి మీరు ఆ మాత్రం తెలుసుకోలేకపోయారా? ఉపాసనా పరులైనటువంటి వాళ్ళు మీ చిలకలూరుపేటలో బోల్డ్ మంది ఉంటారు కదా, చక్కగా ఉన్న వాళ్ళు చిలకలూరుపేటలోనో గుంటూరులోనో లేకపోతే నరసరావుపేటలోనో ఎవరైనా మంచి ఉపాసనా పరులైన వాళ్ళు ఉంటారు. లేదా ఒంగోలులోనైనా, మీకు దగ్గరలో ఒంగోలు 70 కిలోమీటర్లు తిరిగితే ఒంగోలుకి వచ్చేసేస్తారు. ఆ ఒంగోలులోనైనా ఎవరైనా కానీ అంటే ఎక్కడ పడితే అక్కడ అదే చెబుతుంటాను, జాతకాన్ని చూపించేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ చూపించుకుంటే నష్టపోయేది మనమే. ఇప్పుడు నీకు ఏదైనా జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చిందని అనుకోండి, డాక్టరు బ్లడ్ రిపోర్ట్ తీసుకురండి అని అంటారు. మీరు డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్తారా లేకపోతే రోడ్డు మీద 4 పరికరాలు పెట్టుకున్న వాడి దగ్గర చూపించుకుంటారా? అంతే కదా నాయన. అంటే మన శరీరానికి మన ఆరోగ్యానికి మనకు అన్నిటి కూడా మనం అన్ని మంచిగా మంచి సెంటర్లో ఉంటే ఏదో ఎక్కడ పడితే అక్కడ ఏదో చేసేటువంటి దానికి మీరు ఎందుకు చూపించుకున్నారు జాతకాన్ని? ఎందుకనంటే మీ జాతకాన్ని చూపించుకునేటప్పుడు సరిగ్గా అందుకనే చాలామంది జాతకాల్లో మీరే కాదు నాయన, ఇప్పుడు ఒక మంచి వాళ్ళ ఎంతో ఖర్చు అవుతుంది, 3,000 అవుతుంది. ఆ ఖర్చుని దృష్టిలో పెట్టుకుని అదే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు 500లో చెప్పేస్తామని అంటారు. 500కి అబ్బా మనకు 1500 తగ్గాయి కదా అని చెప్పి మనం వెళ్తాం. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ 500 తగ్గట్టుగా మీకు సరైనటువంటి రిపోర్ట్ రాకపోవడము, దీనితో పాటు మీకు ఈ దోషం ఉంది ఆ దోషం ఉందని భయపెట్టించేసేసి ఓ 10-15 వేల పూజలు జరిపిపోతారు. అదే మీరు సరైనటువంటి నిజాయితీ పరులైనటువంటి వాళ్ళని సంప్రదించారనుకోండి, మిమ్మల్ని అసలైన జ్యోతిష్యుడు ఎప్పుడూ భయపెట్టడు, గుర్తుపెట్టుకోండి. ఇది చేసుకో, అది ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుందని భయపెట్టడు. కాబట్టి మీరు అదే 2,000కు 3,000 పెట్టి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఏమవుతుంది, మీరు చేసుకోగలిగేటువంటి పూజా కార్యక్రమాలు మీకు తెలియజేస్తారు. భయపెట్టి ఇటువంటి పూజలు చేయించే అవకాశం ఉండదు. మీరు 500 చూసుకుని మొహం చూసుకుని 2,000కి కట్టాలంటే 3,000 కట్టాలంటే మొహం వాచి చూసుకొని 500కు పోయినందుకు 10-15 వేలు ప్లస్ 10,500 రూపాయలు మీకు ఖర్చు అవుతుంది. అదే మంచి వాళ్ళతో వెళితే మీకు ఆ 2,000లోనే అయిపోయేది కదా, మీకు మైనస్ మీకు 8,500 మీకు మిగిలేదు కదా. ఇలా చాలామంది నా దగ్గరికి వచ్చినప్పుడు చాలామంది అనుభవాల్లో చూశాను ఆయన. అంటే ఇక్కడ మిమ్మల్ని ఇక్కడ ఏంటంటే కించపరచాలని కాదు, ఎందుకనంటే జాతకరీత్యా యోగం ఉన్నది. అయితే ప్రధానంగా కొన్ని పరిహారాలు అనేటువంటివి చేసుకోవాలి మీ జాతకానికి సంబంధించి. అన్నిటికంటే ప్రధానమైనటువంటిది మీ జాతకంలో పితృశాపం కనబడుతుంది. అంటే మీ నాన్నగారి వైపు 6 తరాలు, అమ్మగారి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు జరిగాయా కుటుంబంలో? హలో, దుర్మరణాలు అనేటువంటివి జరుగుతాయి నాయన కుటుంబంలో. అది ఉన్నప్పుడు మీకు ఇలాగే, అది మీ తప్పు కాదు, మీ కుటుంబంలో మీ జాతకరీత్యా దోషం ఉన్నప్పుడు మీకు సరైనటువంటి గైడెన్స్ మీకు అందడానికి అవకాశం ఉండదు. అందుకనే ఎవరో ఒకరు చెప్పినటువంటి నెగిటివ్ గైడెన్స్ వల్ల వాటిని పట్టుకొని పోవడం మీకు వచ్చే అవకాశం. అంటే అవకాశాలన్నీ నోటి దాకా వస్తాయి, జార విడుచుకుంటారు. మీరు గవర్నమెంట్ జాబ్, రేపొద్దున మీకు గవర్నమెంట్ జాబ్ యోగ్యత ఉంది, గవర్నమెంట్ జాబ్ చేస్తారు, మీరు చేయాలని అనుకుంటే తప్పకుండా ఎగ్జామ్స్ రాసి మంచి ప్రిపేర్ అవ్వండి. కానీ ఇంటర్వ్యూ దాకా సెలెక్ట్ అవుతారు, ఇంటర్వ్యూలో పోతారు. అందుకనే ఏంటనంటే మొట్టమొదటి మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు? వ్యవసాయం కదా. మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళి నాసిక్ త్ర్యంబకేశ్వరంలో నారాయణ బలి జరిపించండి. మీ నాన్నగారే చెయ్యాలి. మీ తాతగారు ఉన్నారా, బ్రతికున్నారా? మీ నాన్నగారే చెయ్యాలి. మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళి నారాయణ బలి పూజ నాసిక్ త్ర్యంబకేశ్వరంలో జరిపించండి. అది జరిపించి వచ్చిన తర్వాత వీలైనంత తొందరగా మీరు జరిపించండి. ఇక మీ మనస్సులో ఇంతకుముందు ఆ సంబంధం వచ్చినప్పుడు మీరు కాదనుకున్నారు, ఎందుకంటే ఒకటి అనేటువంటిది, ఒక అప్రోచ్ అనేటువంటిది వాళ్ళ నుంచి జరిగింది. కానీ మీరు అప్పట్లో ఎవరో ఒక వ్యక్తి చెప్పినటువంటి, ఎందుకనంటే మిడిమిడి జ్ఞానం ఉండేటువంటి వ్యక్తులు చెప్పిన మాటలు మీతో సహా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా నమ్మకూడదండి. ఎందుకనంటే ముహూర్తాలు పెట్టుకోదు. అమ్మాయిని చూసి వచ్చి ఓకే అని చెప్పుకుంటే ముహూర్తాలు అన్ని ఖాయం చేసుకొని ముహూర్తాలు ఉన్నప్పుడే పెట్టుకుంటే అయిపోయేది కదా. ఎవరు చెప్పారు శాస్త్రం ప్రకారము? ఇదంతా తప్పు. అందుకనే అశాస్త్రీయంగా ఏం చెప్పినా వాళ్ళు వచ్చారు, అంతా అయిపోయింది, మాట్లాడుకున్నా అంటే సాయిబాబుకి వెళ్ళి ఇంకా ఆగిపోయినాను స్వామి. అందుకని తప్పు నాయన. శాస్త్రంలో ముహూర్తాలను అంటే ఏంటంటే
ఏదో నోటికొచ్చింది ఏదో చెప్పాలి, నోటికొచ్చింది ఏదో ఒకటి మనం ఎదుటి వాళ్ళని మనం ఏదో శాసిస్తున్నాం అనే భావంతో కొంతమంది ఇట్లా నెగిటివ్గా అప్రోచ్ చేయిస్తుంటారు, అంతే తప్ప అందరూ అని కాదు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ప్రకారం ఏంటంటే అటువంటి అన్నీ ఓకే అనుకున్న తర్వాత చక్కగా మీరు మంచి ముహూర్తం అనేది పెట్టుకొని ఉంటే తప్పేం లేదు. ముహూర్తం పెట్టుకొని ఉండి అప్పుడే ఎంగేజ్మెంట్ చేసుకుంటే అయిపోయేది మీరు ముహూర్తంలోనే. కానీ 11 వారాలు ఆగాలన్నప్పుడు ఆలస్యం అమృతం విషం అన్నారండి, ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. కక్కొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ, మన కళ్యాణం వచ్చిన కక్కొచ్చినా ఆగదన్నట్టుగా ఉంటుంది. మీరు అటువంటి ఆలోచన ఆపుకోవడం వల్ల ఏమైపోయింది, మనిషికి ఆలోచన మారిపోతుంది. అందుకే పెళ్లిళ్ళు చేసేటప్పుడు పెళ్లిళ్ళు కుదుర్చుకోగానే విత్ ఇన్ 1 or 2 months మ్యారేజ్ అయిపోవాల్సిందే. దీర్ఘకాలికంగా 6 నెలలు 7 నెలలు పెట్టుకున్నారనుకోండి, ఆలోచన విధానాలు మారిపోతాయి. తెంచుకోవడానికి ఎంతసేపు లేదు, ఎంగేజ్మెంటే కదా అనే ఆలోచనతో చాలామంది ఉంటారు. అందుకనే ఇప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే మీ జాతక రీత్యా మొట్టమొదటి చెప్పినటువంటి ఇప్పుడు ఆ అమ్మాయి ట్రై చేస్తే అవుతుందా స్వామి? ప్రయత్నం చేసిన దైవానుగ్రహంతో కూడుకున్నటువంటిది కాబట్టి మొదలు నారాయణ బలి జరిపించండి. వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఎర్రటి పూలమాల వేసి లక్ష్మీ సహస్రనామ పారాయణం చేయండి. చేసి తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి. 16 శుక్రవారాలు. ఈ 16వ శుక్రవారం రోజున స్త్రీలకి, ముత్తైదువులకి మీరు కానీ మీ అమ్మగారు కానీ స్త్రీ అలంకరణ వస్తుంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇలా స్త్రీ అలంకరణ వస్తువులు ఇచ్చి 3 సార్లు ఆశీర్వచనం తీసుకొని చక్కటి మనస్సంకల్పమైనటువంటి అమ్మాయితో వివాహం కావాలని. కాబట్టి జాతకరీత్యా ప్రతిరోజు కూడా అమ్మవారి దేవాలయంలో మీకు మనస్సంకల్పన నెరవేరాలి కదా. అంటే ఇదేమీ మనకు చెప్పాల్సినటువంటిది ఏంటంటే ఒక వరకు కొంత 30% 50% వరకు అప్రోచ్ అయ్యి ఆగిపోయినటువంటిది. కాబట్టి దానికి కదలిక తీసుకురావాలి అనుకున్నప్పుడు చక్కగా పార్వతీ అమ్మవారికి 11 రోజుల పాటు అర్చన, అభిషేకాదులు జరిపించి ప్రతిరోజు 5 లడ్డులు నైవేద్యంగా పెట్టండి. తప్పకుండా మీ యొక్క సంకల్పం దైవానుగ్రహం కలిగిందా, మళ్ళీ వాళ్ళందరూ కూడాను మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇలా నా జీవితంలో చాలామంది క్లయింట్స్లలో చూశాను. కాబట్టి ఏ సంపాదన లేనటువంటి వాళ్ళకి కూడా వివాహం చేసుకున్న వాళ్ళు ఉన్నారు దైవానుగ్రహం వల్ల. మీకు ఇంకా భక్తి శక్తి ఉంటే మీ భగవంతుడు అనుగ్రహిస్తే మే 20 నుంచి 26వ తారీఖు లోపల జరిగేటువంటి ఆ కాళహస్తీశ్వరుని క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమంలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు దైవానుగ్రహం, ఆది దంపతుల యొక్క అనుగ్రహం ఉంటుంది. శుభం భూయాత్. స్వామి హలో చెప్పండి. ఇప్పుడు మా జాతకం ప్రకారం ఏమన్నా దోషాలు అంటే ఏమన్నా ఉన్నాయా? రామాయణంతా విని రాముడికి సీత ఏమైనట్టు అన్నట్టుంది మీ పరిస్థితి. కొంతవరకు దోషం ఉందని చెప్పాను కదా బాబు, ఆ దోషానికి పరిహారం చేసుకుని రండి. మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, భూ కోర్టు సమస్యలు, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి సర్వ సమస్యలకు గురుగారి ఆధ్వర్యంలో ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నవగ్రహ జపాలు, 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగిపోవడానికి 365 సార్లు రుద్రపారాయణం, ఇష్టకామ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం సశాస్త్రీయంగా మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తి క్షేత్రంలో జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు ఈ నెల 23, 24, 25 తేదీల్లో విజయవాడలో అందుబాటులో ఉంటారు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారి వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిష్కార మార్గాలను మీరు కూడా పొందాలి అని అనుకుంటే గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. అలాగే గురుగారు సుప్రసిద్ధ శ్రీకాళహస్తి క్షేత్రంలో మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు రాహుకేతువుల దోష నివారణ కొరకు మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూజా కార్యక్రమాల గురించి కూడా మాకు తెలియజేస్తారా గురుగారు? తప్పకుండా అమ్మ. జాతకరీత్యా రాహుకేతుల యొక్క ప్రభావం మానవుడి జీవితంలో చాలా విశేషమైనటువంటిది అని చెప్పవచ్చు. కారణం ఏంటంటే బృహత్పరాశర హోరాశాస్త్రం అనగా పరాశుల వారు కానీ, జైమిని వారు కానీ, లేదా సంబంధించినటువంటి జ్యోతిష్య భాగాన్ని అందించినటువంటి మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా ఈ కాలసర్పదోష ప్రభావం అనేటువంటిది రాహుకేతుల వల్ల ఏర్పడుతుంది. ఇది కేవలము రాజుకి, రాజ్యాన్ని పరిపాలించే రాజుకి, ఆ రాజ్యంలో పరిపాలింపబడే రాజ్యానికి మాత్రమే ఉంటుంది తప్ప ప్రజలకి ఉండదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. అంటే కాలమాన పరిస్థితులని అనుసరించి ఈ కాలసర్పదోష ప్రభావం ఉన్నప్పుడు రాజ్యంలో అనేక రకమైనటువంటి భీతావహ
ఇబ్బందులు, ఉప్పెనలు, ఉత్పాతాలు జరుగుతాయి, అలాగే రాజుకి కూడాను నష్టం జరుగుతుంది అని ఆ రోజున ఆ యొక్క లక్షల సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి జ్యోతిష శాస్త్రానుభవాన్ని రీత్యా చెప్పేవారు. అయితే మనం దాన్ని అనుకూలంగా ఎలా చూసుకోవాలి అంటే, అప్పుడు శాస్త్రంలో కొంతమంది ఇప్పటికీ వాదించే వాళ్ళు ఉన్నారు, రాహుకేతుల ప్రభావం కేవలం మనకి కాదు, ప్రధానమంత్రో ముఖ్య రాష్ట్రపతికో అలాగే దేశానికి మాత్రమే ఉంటుంది. అది వాస్తవమే. కానీ ఇప్పుడున్నటువంటి సర్వస్వతంత్ర ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారినటువంటి ఈ తరుణంలో ప్రతి వ్యక్తికి కూడాను కాలసర్పదోషానికి గురవుతున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడాను ఇబ్బందులు పడతాడు, అందులో సందేహం లేదు. అందుకనే బ్రిటిష్ వాళ్ళు చాలా తెలివికల వాళ్ళై మనకు కాలసర్పదోషం ఉండే మన దేశం ఎప్పటికీ కూడాను అభివృద్ధి చెందకూడదనేటువంటి ఒక దురుద్దేశంతో ఈ యొక్క దేశానికి స్వాతంత్రము ఏర్చి కూర్చి అప్పటికప్పుడు కాలసర్పదోషంలో ఉండగానే ఈ రెండు దేశాలకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. అందువల్ల ఇప్పటికీ కూడాను అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాయి. మన తర్వాత వచ్చినటువంటి సింగపూర్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర జర్మనీలో కావచ్చు, జర్మనీ అట్టుడికిపోయినప్పటికీ కూడా 1965లో పారిశ్రామిక విప్లవం వచ్చినప్పటికీ కూడా జాగ్రత్తగా తమ దేశాన్ని అభివృద్ధి బాటలో పరుచుకున్నారు. అంటే మన దేశానికి ఇంకా ఇబ్బందులు పాలవడానికి గల కారణం రాహుకేతుల యొక్క ప్రభావం. రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు పడి ఉండగా స్వాతంత్రం లభించడం. అందుకే ఈనాటికి కూడా మనం స్వతంత్రంగా ఉండలేకపోతున్నాం. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ రాహుకేతులు మానవుల జీవితంలో ప్రభావాన్ని చూపుతాయి. అందున ఒక్కొక్క లగ్నంలో జన్మించినటువంటి ఉన్నవే 12 రాశులు. ఈ 12 రాశులకి ఉన్నటువంటి 12 రకాల కాలసర్పదోషాలే. కానీ ఈనాడు చాలామంది విపరీతముగా 108, 452, 365 ఇలా చెప్పుకుంటూ వాళ్ళకి నోటికి ఏది వస్తే అది చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు. దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటనంటే, అసలైతే ఇట్లా 352 సర్పదోషాలు, కాలసర్పదోషాలు లేదా 150 కాలసర్పదోషాలు ఇట్లా ఉంటే ఇక ప్రతి మానవుడు కాలసర్పదోషంలో జన్మించినట్టే, ఇంకా అందులో ఏమీ సందేహం లేదు. అసలు కాలసర్పదోషానికి సంబంధించినటువంటి విధి విధానాలని మనకు అమ్మవారి వరప్రసాదుడైనటువంటి కాళిదాస మహాముని మనకు చక్కగా తెలియచేశారు. కాబట్టి ఈ కాళిదాసు యొక్క మహాను యొక్క వివరం ప్రకారం ఉత్తర కాలామృతం అనేటువంటిది జ్యోతిష గ్రంథం. ఆ తర్వాత రచించబడినటువంటిది ఉత్తర కాలామృతం. ఈ ఉత్తర కాలామృత గ్రంథంలో చక్కగా వివరంగా సవివరంగా 12 రాశులకు సంబంధించినటువంటి 12 లగ్నాలకు సంబంధించినటువంటి 12 కాలసర్పదోష ప్రభావాల్ని తెలియచేయడం జరిగింది. ఇందున మనం గమనించుకున్నట్లయితే జాతకరీత్యా కాలసర్పదోష ప్రభావం అనగా రాహుకేతుల మధ్య సప్తగ్రహాలు పడ్డా, రాహుకేతుల మధ్య చంద్రుడు లగ్నము తప్ప మిగతా 6 గ్రహాలు పడ్డా అది కాలసర్పదోష ప్రభావంగా చెప్పబడుతుంది. ఇట్టి కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళకి జీవితంలో విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, అనారోగ్యం ఇటువంటివి ఈ 6 ఎలిమెంట్స్లో ఏదో ఒక దోషంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. బిల్ గేట్స్ కూడా కాలసర్పదోషంలో జన్మించిన వాడే. కానీ ఇప్పుడు ఆయనకి 65 ఏళ్ళు. అంటే 65 ఏళ్ల కిందట వివాహం అనేటువంటిది ఏ వయసులో జరిగేది మనకు చూసుకుంటే ఒక 50 ఏళ్ల కిందట చక్కగా 20 ఏళ్లకో 22 ఏళ్లకో వివాహం అయ్యేది. కానీ బిల్ గేట్స్కి 32వ ఏట వివాహం అయింది. అంటే ఆయన ఆ కాలానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆలస్య వివాహం, దీర్ఘ ఆలస్య వివాహం. ఇప్పుడు ఆలస్యం ఏంటనంటే 30 ఏళ్ళు దాటితే ఆలస్యం. ఇది ఆనాడే జరిగింది ఆయనకి. అలాగే చిరంజీవి గారి జాతకంలో కూడా ఏది ఊరికే రాలేదు, ఎంతో కష్టపడితే తప్ప ఆ స్థాయికి చేరుకోలేదు. కాబట్టి స్వయం కృషి, కష్టపడే తత్వము ఇలాంటివన్నీ ఉన్నప్పుడు తప్పకుండా జాతకరీత్యా కాలసర్పదోష ప్రభావం ఉండదు. అలాగే ఆదిశంకరాచార్యుల వారు కూడా కాలసర్పదోషంలోనే జన్మించారు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, యోగాలు బలంగా ఉండడం వల్ల ఈ యొక్క కలియుగానికే అద్వైత గురువుగా భాసిల్లినటువంటి కీర్తి ప్రతిష్టలు పొందారు. కానీ ఈ కాలసర్పదోష ప్రభావంలో జన్మించడం అల్పాయుష్యు ఉండడం అనేటువంటిది జరిగింది. కాబట్టి జాతకరీత్యా ఈ కాలసర్పదోషంలో గత జన్మ కర్మల్ని అనుసరించి విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం ఇటువంటి దోషాలని అనుభవించాలి ఈ జీవుడు అని అనుకున్నప్పుడు, ఆ జీవుడు ఆ విధంగా గ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఆ జీవుడు ఈ భూమి మీద జన్మిస్తాడు. అనగా ఆ జీవుడు చేసుకున్నటువంటి గత జన్మ కర్మదోష ప్రభావం, దీన్ని అనుసరించి రాహుకి, కేతులకు సంబంధించినటువంటి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. అందున రాహుకి చండీ హోమము, కేతుకి లక్ష్మీ గణపతి హోమము, సుబ్రహ్మణ్య మూలమంత్ర జపము హోమము, మానసాదేవి మూలమంత్ర జపము హోమము, సర్పసూక్త పారాయణము, సర్పసూక్త హోమము, అలాగే గాయత్రి మూలమంత్ర జపము, గాయత్రి హోమము, కాలభైరవ మూలమంత్ర జపము, కాలభైరవ హోమము, అలాగే జాతకరీత్యా మహావిద్య పారాయణము, మహావిద్య హోమం, చండీ పారాయణాలు 9, నవచండీ పారాయణం, చండీ హోమం ఇలా సశాస్త్రీయంగా జరిపించడం జరుగుతుంది. రాహుకేతుల ప్రభావం ఉన్నటువంటి జాతకాల్లో వివాహం ఆలస్యం అనేది ఉంటుంది. కాబట్టి ఈ రాహుకేతుల పూజలు జరుగుతున్నంతసేపు రుద్ర నమక చమక పారాయణం అనేటువంటిది జరగాలి. అలాగే నవగ్రహాలు పీడితులవుతాయి. రాహుకేతులతో పాటుగా మిగతా 7 గ్రహాలు కూడాను పీడింపబడతాయి. కాబట్టి
ఈ రాహుకేతుల వలన మిగతా 7 గ్రహాలు పీడింపబడతాయి కాబట్టి రాహుకేతులతో సహా మిగతా 7 గ్రహాలు అనగా 9 గ్రహాలకి సంపూర్ణంగా జపతర్పణ హోమాదులు ఈ యొక్క శ్రీకాళహస్తి క్షేత్రంలో మే 20 నుంచి 26వ తారీఖు వరకు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరైనా కానీ కాలసర్పదోషమనే కాదు ఏ సమస్య ఉన్నప్పటికీ సంపూర్ణమైనటువంటి ఏక పరిష్కార మార్గంగా ఈ సప్తాహ్నిక దీక్ష పూర్వకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహం, ఉద్యోగం, దాంపత్యం, సంతానం, ఆరోగ్యం, శత్రుబాధ, భూకోటు సమస్యలు, షష్ఠిపూర్తి, బాలారిష్ట దోషం, కుజదోషం, కాలసర్పదోషం వంటి సర్వ సమస్యలకు గురుగారి ఆధ్వర్యంలో ప్రముఖ దివ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు నవగ్రహ జపాలు, 26 హోమాలతో పాటు కర్మదోషం తొలగిపోవడానికి 365 సార్లు రుద్రపారాయణం, ఇష్టకామ్య సిద్ధికి ఇష్టకామేశ్వరి సహిత చండీ హోమం సశాస్త్రీయంగా మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో జరిపించబడుతుంది. మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి కాల్ చేసి మీ గోత్రనామాలను నమోదు చేసుకోవచ్చు. అలాగే గురుగారు ఈ నెల 23, 24, 25వ తేదీలో విజయవాడలో అందుబాటులో ఉంటారు కనుక విజయవాడ పరిసర ప్రాంతాల వారు కూడా గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి, మీ జాతక పరిశీలన చేయించుకోవాలి, చక్కని పరిష్కార మార్గాలను మీరు కూడా పొందాలి అని అనుకుంటే గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంబంధించి గురుగారి అపాయింట్మెంట్ని మీరు పొందొచ్చు. గురుగారు సుప్రసిద్ధ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో మే 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు మీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే పూర్తి పూజ హోమ కార్యక్రమాల గురించి మాకు వివరించారు. అలాగే కాలర్స్ యొక్క జాతకపరమైన సమస్యలకు కూడా చక్కని పరిష్కార మార్గాలను మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాటి ఆస్ట్రోయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రోయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.